హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తాజాగా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆ అప్డేట్ ఏంది, దానిదేంది, పూర్తి వివరాలు అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారు కొనుగోలు చేసే వారికి అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి. గత కిందటైతే బంగారు ధరలు అనేది అతి భారీగా పెరగడం అయితే జరిగిందండి. కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే ప్రభుత్వం అయితే చెప్పిందండి. బంగారు కొనుగోలు చేసే వారికి శుభవార్త. ఇప్పుడు బంగారు ధరలు అనేది తగ్గుముఖంగా వచ్చిందండి. అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో బంగారు ధరలు పడిపోతూ ఉన్నాయి. ఒకవైపు చూస్తే ఇప్పుడు రేటు భారీగా ఉన్నప్పటికీ గత 15 రోజుల కిందట నాటికి చూసుకున్నట్లయితే బంగారు ధరలు మాత్రం భారీగా తగ్గినాయని చెప్పుకోవచ్చు అయితే జరిగిందండి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటుపై కీలక సూచనలు ఇస్తున్న నేపథ్యంలో భాగంగా ధరలు పడిపోతున్నాయని మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. కానీ ఎక్కడెక్కడ ధరలు పడిపోతున్నాయి, ఏ ఏ ఊర్లలో పడిపోతున్నాయి అనేది నేను చెప్తానండి. పొద్దుటూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప, తిరుపతి మార్కెట్లలో బంగారు ధరలు విపరీతంగా పడిపోతున్నాయని అయితే ప్రజలందరూ తరలి బంగారు కొనుగోలు కోసం వెళ్ళిపోతున్నారండి. వరుసగా పసిడి ధరలు పడిపోవడంతో అందరూ సంతోషంగా ఉన్నారండి. అయితే పొద్దుటూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడపలో అయితే బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. గత 3 రోజుల కిందట అయితే చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బిస్కెట్ బంగారు ధర 10 గ్రాములు ఏకంగా 3,000 అయితే ఇప్పుడు తగ్గిందండి. ఇవాళ ఒకరోజు చూసుకున్నట్లయితే 980 తగ్గి 7,244 వచ్చి అయితే 24 క్యారెట్ల 916 హాల్మార్క్ బంగారు ధర తులానికి 9 రూపాయలు అయితే తగ్గిందండి. అదైతే 66,400 ఉంది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారు ధర 980కి తగ్గి 72,590 రూపాయలకు పడిపోయిందండి. అలాగే 22 క్యారెట్ల బంగారు ధరలు 900కు తగ్గి 66,550 రూపాయలకు ఉందండి. బంగారు ధరలు భారీగా పడిపోవడంతో వెండి ధర కూడా తగ్గుముఖంగా పట్టిందని అయితే చెప్పుకోవచ్చండి. ఈ వెండి ధర ప్యూర్ ధర ఎంత అంటే 97,000 పైగా ఉన్న వెండి ధర ప్రస్తుతం ఇప్పుడు 96,400కు అయితే కొనసాగుతుందండి. అయితే అందుకు కానీ వెండి ధర కేజీ 87,000 వద్ద వస్తుందని అయితే ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇదండి మన బంగారు కొనుగోలు కోసం తాజాగా అప్డేట్ అండి. ఈ అప్డేట్లో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ రూపంలో అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.